హాయ్ అండి, నమస్తే. ఈరోజు కొబ్బరితో పూర్ణం బూరెలు చేద్దాం. దీనికోసం మనం పప్పు ఏమి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. పప్పు నానబెట్టుకోకుండా రుబ్బుకోకుండా ఈజీగా ఒక అరగంటలో అయిపోయేలాగా బూరెలు చేసుకుందాం. దానికోసం బొంబాయి రవ్వ కావాలి. ఈ బొంబాయి రవ్వతోటి కొబ్బరి పూర్ణాలు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1/4 కప్పు బెల్లం వేద్దాం. అలాగే ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుందాం. దీన్ని ఉడికించుకుందాం. బెల్లం కరిగింది. ఇప్పుడు దీనిలో కొబ్బరి వేసుకుందాం. కప్పున్నర కొబ్బరి అండి. బెల్లం 1/4 కప్పు. దీన్ని బాగా కలుపుకుందాం. చిక్కబడి ముద్ద అయ్యేంత వరకు కూడా ఉడికించుకుందాం. కొబ్బరి పాకంలో బాగా ఉడికింది. ఇది వండొచ్చేంత వరకు కూడా ఇలా ఉడికించుకుందాం. రెండు యాలక్కాయలు పొడి చేసుకుని వేసుకుందాం. వండవుతుంది. దీన్ని ఆపేద్దాం స్టవ్. స్టవ్ ఆపి వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ కొబ్బరి మిశ్రమాన్ని సరిపోయినంత ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుందాం. కొబ్బరి ఉండలు రెడీ అయినాయి. వీటిని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1 కప్పు పాలు పోసుకుందాం. అలాగే 1 కప్పు వాటర్ కూడా పోసుకుందాం. టూ స్పూన్స్ పంచదార వేసుకుందాం. అక్కర్లేదండి, కాగితే చాలు. పాలు కాగాయి. దీంట్లో ఏ కప్పుతో అయితే పాలు తీసుకుంటామో ఆ కప్పుతోటి బొంబాయి రవ్వ వేసుకుందాం. దీన్ని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. దీన్ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాం. చక్కగా ఉడికింది. దీన్ని చల్లారి పెట్టుకుందాం.
దీన్ని బాగా కలుపుకుందాం. ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు నెయ్యి తీసుకుని కొంచెం కొంచెం చేతికి నెయ్యి రాసుకుని ఇంత బాల్స్ కింద చేసుకుందాం. ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్న బాల్ని ఇలా చేసుకుని కొబ్బరి ఉండని మధ్యలో పెట్టుకుని దీన్ని ఇలా చుట్టుకుందాం. ఇలా చేసి పక్కన ఇలాగ అన్నీ చేసి పక్కన ఇలా అన్ని ఉండలు రెడీ చేసుకుందాం. ఇప్పుడు వీటిని వేడివేడి నూనెలో వేయించుకుందాం. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాం. చేసి పెట్టుకున్న ఉండలను ఒక్కొక్కటి వేసి మీడియం మంట మీద వేయించుకుందాం. వేసిన వెంటనే తిప్పకుండా ఒక్క నిమిషం ఆగాక తిప్పుకుందాం. వీటిని తీసేద్దాం. రెడీ అండి వేడివేడిగా పూర్ణం బూరెలు. పప్పులు లేకుండా, అలాంటి పప్పులు నానబెట్టి రుబ్బకుండా బాంబే రవ్వతో పూర్ణం బూరెలు రెడీ. నచ్చిందా? మీరు కూడా ట్రై చేస్తారా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.